మౌలి గారు వాళ్ళు ఏదో చెప్పడానికి ప్లాన్ చేశారు, ఏంటది, ఏం జరుగుతుంది? ఆదిత్య హాసన్ గారు కూడా జాయిన్ అవ్వాలి. అంటే ఈ టీం ఎంత స్పెషల్ అంటే 3 months బ్యాక్ మా సినిమా రిలీజ్ చేయండి సార్ అని చెప్పి నా దగ్గరికి వచ్చారు. ఈరోజు నా ట్రైలర్ రిలీజ్ చేయండి అని చెప్పి నేను వీళ్ళ దగ్గరికి వెళ్ళాను. దట్ ఈస్ వాట్ సక్సెస్ ఈస్, దట్ ఈస్ వాట్ ఫిల్మ్ ఈస్. అంటే ఎంత గొప్ప అచీవ్మెంట్ చూడండి. ఈ 3 monthsలో లైఫ్లో ఎంత మారిని, ఎంత అచీవ్మెంట్ చూడండి. దిస్ ఈజ్ వాట్ అంటే యంగ్స్టర్స్ అందరికీ కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్ ఈ టీం అనేది, మొత్తం ఈ లిటిల్ హార్ట్స్ టీం అనేది. అండ్ ఇంకా ఈ టీం సూపర్ సక్సెస్ఫుల్ కొట్టాలి, కొన్ని నాతో కూడా కొట్టాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అప్పుడే వీళ్ళని పంపించేయకుండా ఒక పాటతో పంపిద్దామని అనుకుంటున్నాం. సింజిత్ గారు రెడీగా ఉన్నారు మైక్ పట్టుకొని. కాకపోతే ఆయన ఇందులో కూడా పాట కాబట్టి ఇందులో ఆయన పాటైన పాటని, అందులో ఆయన ఆల్రెడీ ట్యూన్ చేసిన పాటని కలిపి ఆ ట్యూన్లో ఈ పాటను పాడబోతున్నారు. మీకు అర్థమైతే? నాకైతే అర్థం కాలేదు, సింజిత్కి అర్థమైంది. ఈయనకు అర్థమైంది. యా, పాడండి, ఆలస్యం ఎందుకు. సింజిత్ గారు ఓకే, ఏదో ఒకటి సింజిత్ గారు, మీరు ఏం ప్లాన్ చేసుకున్నారు? నేను అందరూ కలిసి కాదా పాడేది? టీంతో అండి, మనం ఎప్పుడు టీంతో ముందుకెళ్ళాలి. జయకృష్ణ గారు, నాకు తెలుసు మీరు ఏమడుగుతున్నారు వెనకాల. మిత్రమండలి దానికన్నా ముందు ఏంటంటే ఇక స్వేచ్ఛ మ్యూజిక్ క్రెడిట్స్ చూడమ్మా. సార్ నిరంజన్ అంకుల్. ఓకే, ఏం జరుగుతుంది అసలు వేదిక మీద? రెడీ 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 నేను నో మాటలు, ఓన్లీ పాటలు. ఇప్పుడు నేను విష్ణు ధ్రువన్ మౌలి గారు, మీరు పాట పాడదాం. మీలో ఉన్న సింగర్ ని బయటకు తీయండి. వాళ్ళ మిత్రమండలి పాట 1 2 3 స్టార్ట్. స్వేచ్ఛ యు డిడ్ టుక్ స్టాండ్ నువ్వుంటే నా లైఫే అవుట్ ఆఫ్ స్టాండ్, నువ్వేలే సపరేట్ బ్రాండ్, మన పెళ్లి కడతా సత్తి గాడీస్ బ్యాండ్. అంతేనా? ఓకే, సూపర్.